హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎన్నో విచిత్రమైన సంఘటనల గురించి వినే ఉంటారు. కానీ ఈరోజు ఈ వీడియోలో అతి విచిత్రమైన సంఘటన గురించి చెప్పబోతున్నాను. ఇది చైనాలో జరిగింది. ఇది చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆశ్చర్యానికి, భయానికి గురవుతారు. అసలు అక్కడ ఏం జరిగిందా అని ఇన్ని సంవత్సరాలు కూడా ఎవ్వరికీ తెలియదు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అది చైనా రాజధాని బీజింగ్ నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇవాంగ్మింగ్ ఇవాన్ బస్ స్టాండ్. 14 నవంబర్ 1995 రాత్రి చాలా పొద్దుపోయింది. ఒక బస్సు ఆ టైంకి అక్కడి నుండి బయలుదేరింది. అది లాస్ట్ బస్సు. ఆ బస్ స్టాప్ చియాంగ్షాంగ్ స్టాప్. దాన్ని ఫ్రాగ్నెంట్ హిల్స్ అని కూడా పిలుస్తుంటారు. ఇవాంగ్ నుంచి ఫ్రాగ్నెంట్ హిల్స్ వరకు గల దూరం దాదాపు 16 కిలోమీటర్లు. ఈ బస్సు యొక్క నెంబర్ 375. ఆ రోజు ఆఖరి బస్సు ఇవాంగ్ బస్ స్టేషన్ నుండి బయలుదేరింది. ఆ బస్సు అక్కడి నుండి బయలుదేరినప్పుడు దాంట్లో ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఒకరు డ్రైవర్, మరొకరు లేడీ కండక్టర్. అక్కడి నుండి 2-3 స్టాప్ల తర్వాత సమ్మర్ ప్యాలెస్ ఉండే బస్ స్టాప్ దగ్గర ఆ బస్సు ఆగుతుంది. ఆ బస్ స్టాప్లో ఒక వృద్ధ మహిళ, ఒక 20 సంవత్సరాల యువకుడు, అలాగే ఒక యంగ్ కపుల్ అక్కడ బస్సు ఎక్కుతారు. ఆ యంగ్ కపుల్ బస్ డ్రైవర్ యొక్క వెనక సీట్లో కూర్చొని ఉన్నారు. ఆ 20 సంవత్సరాల యువకుడు ఇంకోవైపు డోర్ వెనక సీట్లో కూర్చొని ఉన్నారు. ఆ పెద్దావిడ ఆ యువకుడు కూర్చున్న వెనక సీట్లో కూర్చొని ఉంది. ఆ బస్ ఇక అక్కడి నుండి బయలుదేరుతుంది. అప్పుడు ఆ బస్లో 6 వ్యక్తులు ఉన్నారు. డ్రైవర్, లేడీ కండక్టర్, వృద్ధ మహిళ, 20 సంవత్సరాల యువకుడు, అలాగే ఒక యంగ్ కపుల్. ఆ బస్ తన సాధారణ రూట్ ప్రకారం తన గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రయాణిస్తూ ఉంది. అది ఏ రూట్లో అయితే ప్రయాణిస్తూ ఉందో అది సిటీ యొక్క అవుట్కట్స్. ఆ రూట్లో ఆ సమయంలో ఆ బస్ తప్ప ఇంకే వాహనం కూడా వెళ్ళట్లేదు. ఏమీ కనిపించట్లేదు. ఎటువైపు చూసినా నిశ్శబ్దం తాండవిస్తుంది. ఎందుకంటే దాదాపు అర్ధరాత్రి కావస్తుంది. ఆ నిశ్శబ్దంలో కేవలం ఆ బస్ యొక్క ఇంజిన్ శబ్దం మాత్రమే వినిపిస్తుంది. అది నవంబర్ నెల కావడం వల్ల చలి కూడా చాలా ఎక్కువగా ఉంది. అలా 2-3 స్టాప్లు దాటేశారు. అక్కడ ఒక 2 వ్యక్తులు ఆ బస్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు బస్ ఆపమని తమ చేతులు ఊపడం ఆ బస్ డ్రైవర్కి కనిపించింది. అయితే వాళ్ళు నిల్చున్న ప్రాంతం బస్ స్టాప్ కాకపోవడం వల్ల ఆ బస్ డ్రైవర్ అక్కడ బస్ ఆపకూడదనుకున్నాడు. కానీ లేడీ కండక్టర్ మాత్రం ఆ రూట్లో ఇంకేం బస్సు లేవని, ఇదే లాస్ట్ స్టాప్ కావడం వల్ల బస్ ఆపమని తనని రిక్వెస్ట్ చేసింది. అప్పుడు ఆ డ్రైవర్కి ఆమె చెప్పింది నిజమే అనిపించింది. ఒకవేళ బస్సు ఇప్పుడు ఆపకపోతే ఆ రాత్రంతా వాళ్ళు అక్కడే ఉండాలని అతనికి జాలి అనిపించింది. ఈ కారణంగా డ్రైవర్ బస్ని ఆపేస్తాడు. బస్ ఆగిన తర్వాత వాళ్ళిద్దరూ బస్ లోపలికి ఎక్కుతారు. అయితే బస్సులో ఎక్కిన తర్వాత వాళ్ళిద్దరూ కాదు 3 అని బస్సులో ఉన్న అందరికీ అర్థమవుతుంది. ఆ 2 వ్యక్తులు ఒక 3వ వ్యక్తిని మధ్యలో నిలబెట్టుకొని ఆ వ్యక్తి చేతులను తమ భుజాల మీదగా వేసుకొని ఆ బస్సులోకి ఎక్కుతారు. అందువల్ల వాళ్ళు మధ్యలో ఉన్న వ్యక్తి బస్సులో ఉన్న వాళ్ళకి కనిపించలేదు. ఆ 3వ వ్యక్తి అదే మధ్యలో ఉన్న వ్యక్తి యొక్క తల ముందుకు వంగి ఉంది. అతని తలను వెంట్రుకలు మొత్తం కవర్ చేస్తున్నాయి. అందువల్ల అతని ముఖం ఎవరికీ కనిపించడం లేదు. మిగతా 2 వ్యక్తుల ముఖాలు చాలా తెల్లగా ఉన్నాయి. అవి మామూలు మనుషులా అనిపించడం లేదు. ఎందుకో విభిన్నమైన రంగులు కలిగి ఉన్నాయి. వాళ్ళు 3 కూడా చైనా సాంప్రదాయ దుస్తులు, రాజవంశీయులు ధరించే దుస్తులు ధరించి ఉన్నారు. వాళ్ళు బస్సు ఎక్కిన తర్వాత ఎవరితో ఏమీ మాట్లాడకుండా మౌనంగా బస్ చివరి భాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్న సీట్లో కూర్చున్నారు. ఇక ఆ బస్సు మళ్ళీ బయలుదేరుతుంది. కానీ ఆ 3 చూసిన తర్వాత బస్సులోని మిగతా ప్రయాణికులకు భయం వేస్తుంది. అది అర్ధరాత్రి సమయం. వాళ్ళు ఇద్దరూ కనిపించిన 3 బస్సు ఎక్కారు. దానికి తోడు వాళ్ళ యొక్క దుస్తులు చాలా విభిన్నంగా ఉన్నాయి. అందువల్ల వాళ్ళ అందరూ కొంత కంగారు పడి భయపడుతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అయితే ఆ లేడీ కండక్టర్ ఆ ప్రయాణికులందరికీ సర్ది చెప్తుంది. బహుశా వాళ్ళు ఏదైనా నాటకం వేసి ఉంటారని, బస్సు పట్టుకునే తొందరలో వాళ్ళు మేకప్ కానీ అలాగే డ్రెస్ కూడా చేంజ్ చేయకుండా బస్సు ఎక్కి ఉంటారని వాళ్ళకి సర్ది చెప్తుంది. లేడీ కండక్టర్ యొక్క మాటలు విన్న తర్వాత ఆ యువకుడు, యంగ్ కపుల్ కూడా కొంత సర్దుమణుగుతారు. అయితే ఆ వృద్ధ మహిళ మాత్రం తను ఇంకా ప్రశాంతంగా ఉండలేకపోతుంది. ఆ వృద్ధ మహిళ మాటికి వెనక్కి చూస్తూ గాబరా పడుతూ ఉంటుంది. ఒక 2-3 స్టాప్ల తర్వాత ఆ యంగ్ కపుల్ దిగాల్సిన స్టాప్ వచ్చేస్తుంది. వాళ్ళు దిగిపోతారు. ఇక ఆ బస్సులో డ్రైవర్, కండక్టర్, వృద్ధ మహిళ, 20 సంవత్సరాల యువకుడు, ఆ మిగతా 3 మాత్రమే ఉంటారు. బయట చాలా చల్లగా ఉంది. బస్సులో లేడీ కండక్టర్ మరియు డ్రైవర్ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అకస్మాత్తుగా ఆ వృద్ధ మహిళ లేచి ముందు సీట్లో కూర్చొని ఉన్న ఆ యువకుడి దగ్గరకు వచ్చి తన మీద అరవడం స్టార్ట్ చేస్తుంది. ఆ యువకుడు తన పర్సు దొంగిలించాడని గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది. అకస్మాత్తుగా పెద్దావిడ మాటలు విన్న తర్వాత ఆ యువకుడికి కూడా కోపం వస్తుంది. తాను కూడా గట్టిగా గొడవ పడడం ప్రారంభిస్తాడు.
వాళ్ళిద్దరి గొడవ విని ఆ లేడీ కండక్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏమైందని అడుగుతుంది. అప్పుడు ఆ పెద్దావిడ ఆ యువకుడు తన పర్స్ దొంగిలించాడని చెప్తుంది. కానీ యువకుడు మాత్రం తాను అలాంటి పని చేయలేదని, తనకేం తెలియదని మొత్తుకుంటూ ఉంటాడు. ఆ గొడవ ఇంకా పెద్దదవుతూ ఉంటుంది. ఆ ముసలావిడ కోపానికి అంతే లేకుండా పోతుంది. ఆ యువకుడు కాలర్ పట్టుకొని నెక్స్ట్ స్టాప్లో బస్ ఆపేయమని పోలీస్ స్టేషన్లో తనని అప్పగిస్తానని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ లేడీ కండక్టర్ అంత పెద్దావిడని శాంతపరచడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ తను బస్ ఆపాల్సిందేనని, ఆ యువకుడిని పోలీస్ స్టేషన్లో అప్పగిస్తానని గట్టిగా అరుస్తూ కేకలు వేస్తూ ఉంటుంది. ఇంకా చాలాసేపటి తర్వాత బస్ డ్రైవర్కి బస్సు ఆపక తప్పని పరిస్థితి ఎదురవుతుంది. ముందు ఒక బస్ స్టాప్లో బస్ని ఆపగానే ఆ పెద్దావిడ ఆ యువకుడి కాలర్ పట్టుకుని గట్టిగా అరుస్తూ బయటికి లాగేస్తుంది. ఇక ఆ బస్సు అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోతుంది. వాళ్ళిద్దరే అక్కడ మిగిలిపోతారు. ఆ బస్ స్టాండ్లో దిగిన తర్వాత ఆ యువకుడు 4 వైపులా చూస్తాడు. అక్కడ పోలీస్ స్టేషన్ కానీ లేదా ఏ ఇతర వ్యక్తి కానీ కనిపించరు. మొత్తం ప్రశాంతంగా ఉంది. ఆ యువకుడు కోపంగా ఆ వృద్ధ మహిళను చూసి, నీ కారణంగానే నేను బస్ మిస్ అయ్యాను. అనవసరంగా నా మీద దొంగతనం నేరం మోపావు. ఇక్కడ ఏ పోలీస్ స్టేషన్ కూడా ఉన్నట్లుగా అనిపించడం లేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంటికి ఎలా వెళ్ళాలి? ఇదంతా నీ కారణంగానే జరిగింది అంటూ కోపంగా చూస్తాడు. అప్పుడు ఆ పెద్దావిడ చాలా శాంతంగా సమాధానం చెప్తుంది. ఇక్కడ ఎలాంటి పోలీస్ స్టేషన్ లేదు. అలాగే నేను పోలీస్ స్టేషన్లో అప్పగించడానికి ఇక్కడ దించలేదు. నువ్వు నా పర్స్ కొట్టేనూ లేదు అని చెప్తుంది. నిజానికి ఇదంతా నేను నీ ప్రాణాలు కాపాడడానికి చేశాను. ఇంతకన్నా వేరే దారి నాకు కనిపించలేదు. ఇక ఎవరికీ అనుమానం రాకుండా నేను ఆ బస్సు నుంచి నిన్ను దించడానికే అని చెప్తుంది. ఇదంతా విన్న తర్వాత ఆ యువకుడు ఆలోచనలో పడిపోతాడు. అదేంటి, నా ప్రాణాలను నువ్వెలా కాపాడావు అంటాడు. బస్సులో ఎక్కిన ఆ 3 వ్యక్తులు నీకు గుర్తున్నారు కదా? వాళ్ళు చాలా ఆశ్చర్యంగా ఉన్నారు, వింతగా ఉన్నారు. నాకు ముందు నుంచి ఏదో తేడాగా అనిపించింది, చాలా వింతగా అనిపించింది. అందుకే మాటి మాటికి వాళ్ళ వైపు తిరిగి చూస్తూ ఉన్నాను. ఒకసారి కిటికీలో నుంచి గాలి బాగా వేగంగా లోపలికి వచ్చింది. అప్పుడు వాళ్ళు బట్టలు పైకి లేవడం చూశాను. అప్పుడు చూశాను వాళ్ళ కాళ్ళు లేవు. అప్పుడు చాలా గట్టిగా అనిపించింది వాళ్ళు మనుషులు కాదని. అందుకే నేను ఆ బస్ నుండి దిగిపోవాలి అనుకున్నాను. నాతో పాటు నీ ప్రాణాలు కూడా కాపాడాలని నీ మీద లేనిపోని నేరం మోపి నిన్ను ఇక్కడ బస్సులో నుంచి దించేశాను. ఆ మాటలు వినడంతోనే ఆ యువకుడు ఒక్కసారిగా చెమటలు పట్టాయి. వాళ్ళిద్దరూ నడుచుకుంటూ కొంత దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి అక్కడున్న పోలీసులకి ఆ 3 విచిత్రమైన వ్యక్తుల గురించి, ఆ బస్ గురించి చెప్పారు. ఆ వృద్ధ మహిళ ఆ 3 కాళ్ళు లేవని చెప్పినప్పుడు పోలీసులు ఆశ్చర్యపోయారు. అలాగే ఈ ఇద్దరు ప్రాంక్ ట్రై చేస్తున్నారా లేదా ఏదో భ్రమలో ఉన్నారని పోలీసులకు అనిపించింది. వాళ్ళు ఆ ఇద్దరికి సర్ది చెప్పి వాళ్ళ ఇంటికి పంపిస్తారు. ఇంకా ఆ 14 నవంబర్ 1995 రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు వార్త ఏమిటంటే ఆ బస్ ఇవాన్ బస్ టెర్మినల్స్ నుండి బయలుదేరి ఫ్రాగ్రెంట్ హిల్స్కి చేరుకోవాల్సి ఉండగా అది అక్కడికి చేరుకోలేదు. ఆ 14 నవంబర్ రాత్రి ఆ బస్ డిపోకి చేరుకోవాలి. కానీ ఆ గమ్యస్థానికి అది మరుసటి రోజు వరకు కూడా చేరుకోలేదు. ఆ బస్తో పాటే లేడీ కండక్టర్ అలాగే డ్రైవర్ కూడా కనిపించకుండా పోయారు. వారు ఎక్కడికి వెళ్ళారు? ఆ బస్ ఏమైంది? ఎవరికీ తెలీదు. ఆ తర్వాత రోజు బస్ డిపో వాళ్ళు పోలీస్ స్టేషన్లో దానికి సంబంధించిన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ చూసిన పోలీసులకు ఆ రోజు క్రితం వృద్ధ మహిళ ఆ యువకుడు గుర్తొచ్చారు. అప్పుడు ఆ ఇద్దరికి మళ్ళీ పోలీస్ స్టేషన్కు విచారణ కోసం పిలిపిస్తారు. వాళ్ళు మళ్ళీ అదే స్టోరీ పోలీసులకు వినిపించారు. అప్పుడు పోలీసులకు ఇందులో ఏదో మతలబు ఉందని అనిపించింది. ఆ తర్వాత ఈ న్యూస్ మీడియాకు లీక్ అయింది. న్యూస్ పేపర్లో ఈ స్టోరీ రావడంతో అది పెద్ద సంచలనంగా మారింది. 375 బస్ మిస్ అయింది. అలాగే దాంట్లో కండక్టర్, డ్రైవర్ కూడా కనిపించకుండా పోయారు. దీంతో పాటే వీళ్ళిద్దరూ చెప్పిన స్టోరీ కూడా బాగా పాపులర్ అయింది. ఎన్నో రకాల పుకార్లు బయటకు చేరాయి. ఇక పోలీసులు కూడా ఆ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ రోజు అన్ని ప్రాంతాల్లో చెక్ చేశారు. కానీ ఎక్కడా కూడా ఆ బస్ గురించి ఆనవాళ్లు కానీ ఆ ఇద్దరు గురించి ఆచూకీ కానీ పోలీసులకు దొరకలేదు. ఇలా 2 రోజులు గడిచిపోయాయి. 17 నవంబర్ 1995 అక్కడికి దగ్గరలో ఉన్న సరస్సులో ఒక బస్ మునిగిపోయి ఉందని పోలీసులకు సమాచారం వస్తుంది. పోలీసులు దాన్ని క్రేన్ సహాయంతో బయటికి తీస్తారు. అది 375 మిస్ అయిన బస్సు. 2 రోజులుగా కనిపించకుండా పోయిన బస్సులో పోలీసులకు 3 శవాలు దొరుకుతాయి. ఒకటి డ్రైవర్ది, రెండోది లేడీ కండక్టర్ది, మూడోది ఆ ఇద్దరు వ్యక్తులతో పాటు బస్సులో ఎక్కిన వ్యక్తిది. దీంతో పాటే దానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలు పోలీసులను వేధించసాగాయి. ఆ బస్సులో దొరికిన శవాలు 2 రోజుల క్రిందట చనిపోయిన వ్యక్తులు అని అనిపించడం లేదు. చాలా రోజులు పట్టి కుళ్ళిపోయిన శవాలలాగా వాటి పరిస్థితి ఉంది.
2 రోజుల కిందటే ఆ బస్సు మిస్ అయింది. ఆ బస్సులోని వ్యక్తులు కూడా 2 రోజులుగా కిందటే చనిపోయి ఉండాలి. కానీ ఆ శవాల యొక్క పరిస్థితి చూస్తే అలా అనిపించట్లేదు. ఎందుకంటే 2 రోజుల్లో ఇంతలా డీకంపోజ్ అవ్వడం సాధ్యం కాదు. ఒకవేళ చాలా వేడి వాతావరణంలో ఉన్నా కూడా ఇంతలా డీకంపోజ్ అవ్వడం సాధ్యం కాదు. అది నవంబర్ మాసం, పైగా చలి ఎక్కువగా ఉంది. ఆ ప్రాంతంలో రాత్రుల్లో ఉష్ణోగ్రతలు మైనస్కు కూడా చేరుకుంటుంది. కానీ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ బస్ దొరికిన ప్రాంతం తాను చేరుకోవాల్సిన గమ్యస్థానం నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్ డిపో అధికారులు చెప్పిన దాని ప్రకారం అంత డీజిల్ ఆ బస్సులో లేదు. అయితే ఆ బస్ అంత దూరం ఎలా ప్రయాణించింది? ఇంకొక మిస్టరీగా మారిపోయింది. ఇది విని పోలీసులు ఇంకా ఆశ్చర్యానికి గురయ్యారు. దారి యొక్క అనుమానాలు మరింత పెరిగాయి. అది చెక్ చేయడానికి వాళ్ళు ఆ బస్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ని ఓపెన్ చేశారు. దాంట్లో మరింత ఆశ్చర్యం కలిగించే విధంగా రక్తం కనిపించింది. దాని తర్వాత పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. అవి పరిశీలిస్తుంటే పోలీసులకి ఎక్కడైతే ఆ వృద్ధ మహిళా యువకుడు దిగారో అక్కడ వరకు సీసీటీవీ కెమెరాలో బస్ ఉంది. కానీ ఆ తర్వాత నుంచి మాత్రం బస్ ఎక్కడా కెమెరాల్లో కూడా రికార్డ్ అవ్వలేదు. ఇది మరికొన్ని చిక్కు ప్రశ్నలు మిగిల్చింది. ఆ తర్వాత బస్ ఏమైంది? అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అవ్వలేదు? ఇలాంటి ప్రశ్నలు అన్నీ కూడా ఆ పోలీసులకి అలాగే అక్కడి ప్రజానికాన్ని ముంచెత్తాయి. ఇప్పటికీ ఎన్నో ఏళ్లు గడిచిన తర్వాత కూడా ఈ ప్రశ్నలకు సమాధానం దొరకట్లేదు. మొదటి ప్రశ్న, ఆ బస్సులో ఎక్కిన 3 వ్యక్తులు ఎవరు? రెండోది, ఆ బస్ దానిలో సరైన డీజిల్ లేకుండా 100 కిలోమీటర్ల దూరం ఎలా ప్రయాణించింది? మూడోది, అంత చలిలో వాతావరణంలో కూడా శవాలు ఎందుకు అంతగా కుళ్ళిపోయాయి? నాలుగోది, ఆ వృద్ధ మహిళ యువకుడు బస్ దిగిన తర్వాత ఎక్కడా కూడా సీసీటీవీ కెమెరాల్లో బస్ రికార్డ్ అవ్వలేదు. మరి మీ అభిప్రాయాలు ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. థ్యాంక్ యూ.